ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రగతి పదంలో పరుగులు పెడుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ముఖ్యమంత్రి తన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని మంత్రి చెప్పారు. అనంతపురం పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్కు టీడీపీ నేతలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా లోకేష్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 18 నెలల కూటల పాలనలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు. ఇవాళ లోకేష్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతపురం బహిరంగ సభలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణదుర్గంలో భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ కోసం మంత్రి నారా లోకేష్ అక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా కొనసాగినాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ కురుబ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు తమ ప్రత్యేకమైన ఒక వేషధారంతో అక్కడ అలరిస్తున్నారు. వాళ్ళ సంబరాలు చాలా ఘనంగా చేసుకుంటున్నారు. ఈ భక్త కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి స్వయంగా మంత్రి లోకేష్ రావటం చాలా ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళు అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మంత్రి లోకేష్ ప్రసంగిస్తారు. గగన, రైట్. అంటే లోకేష్ పర్యటన ఇప్పుడు అక్కడ ఒక సంతోష వాతావరణం అయితే చూస్తున్నాము విజువల్స్ లో. అసలు అక్కడ ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ప్రజలు తమ సామాజిక వర్గాన్ని ఎంతో గౌరవించి భక్త కనకదాసు కురుబల ఆరాధ్య దైవమైన భక్త కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మంత్రి రావటం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న అన్ని ఒక్క కురుబ సంఘమే కాదు, కురుబ వర్గానికి చెందిన వాళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఆ భక్త కనకదాస్ విగ్రహావిష్కరణలో ఎంతో సంతోషంగా పాల్గొనడానికి ఇష్టం చూపిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాళ్ళైతే ప్రస్తుతానికి అక్కడ చాలా సంబరాలు చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గంలో ఒక వినూత్నమైన సంఘటన జరుగుతుంది. అంటే ఇది వరకు ఎక్కడా కూడా ఇంత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు ఈ అనంతపురం జిల్లాలో భక్త కనకదాస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. దీని గురించి వీళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గగన, రైట్. అయితే కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇంకా ఎంత సమయం పట్టనుంది? అసలు ఎంతమంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది? భక్త కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పి 2 నెలల ముందు నుంచి అధికారులంతా కూడా ప్రీ ప్లాన్డ్ గా ఎంతో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దీనికి సంబంధించి లోకల్ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఎంతో బాధ్యత తీసుకొని దీన్ని ముందుగానే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. నిన్నే మంత్రి లోకేష్ అనంతపురం చేరుకున్నాడు. పుట్టపర్తి నుంచి కళ్యాణదుర్గం చేరుకున్నారు. రాత్రి కూడా సభ ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినారు. ఇప్పుడు మరి కాసేపట్లో మనకి వచ్చిన సమాచారం ప్రకారం 10:30కి ముహూర్తము, 10:30కి ఈ భక్త కనకదాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ప్రజలంతా కూడా తండోపదండాలుగా వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీనికి ఇంకా ఈ మరి కాసేపట్లో ఇంకా విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. గగన, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ నరేష్.